కృష్ణా జిల్లా మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. 1,60,00,000 విలువైన బంగారం మాయం చేశాడు. ఆడిట్ చేస్తూ ఉండగా గుర్తించి ఆర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. బంగారం మాయం చేసినట్లు అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖర్ ఒప్పుకున్నాడని తెలిపారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారన్నారు. ఖాతాదారులెవరూ ఆందోళన చెందనవసరం లేదని, అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. బ్యాంకులో రీసెంట్ గా జరిగిన ఇంటర్నల్ ఆడిట్ లో నాకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. దానిపైన తనిఖీ జరుగుతోంది. ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా మేము రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. కస్టమర్స్ ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన పని లేదు, వాళ్ళకి ఎటువంటి అన్యాయము జరగదు అని మా బ్యాంక్ యాజమాన్యం కూడా భరోసా ఇచ్చింది. సో దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేసు సాధ్యమైనంత త్వరగా సాల్వ్ అవుతుందని, అది ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది, తెలుస్తుంది త్వరలోనే. అంత బ్యాంక్ లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అది అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఫిగర్ రమారమి 1.6 వరకు ఉండొచ్చు. పూర్తి దర్యాప్తు చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. పూర్తి అయిన తర్వాత మేము వివరాలందరికీ ఒకటైతే చెప్తున్నాము, కస్టమర్స్ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం రాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటారు.